మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? దయచేసి నన్ను చంపేయండి ప్లీజ్. ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసి ఉంటారు సార్. కామాంధుడు. చలో భాయ్ देखो अपने क्या करता हूँ. అమ్మా అమ్మా గులాబ్ జాములు కలగలడిపోయాయిరా అమ్మా. శివ శివ గుండె శివ మట్టే శివ. అమ్మాయి ఏం టార్చర్. కాలు వదిలేసామి, కాలు వదిలేసామి. అసలే మీరు పుష్పరాజు పిల్లం కాలు పట్టుకుంటాడని మాట రాని ఒక త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. మరి ఎంత మిడిసిపడబోక ఒక్క బొర్ర పెడతావు. ఇదేంది ఇదేందా ఇది నేను చూడలే. మైండ్ బర్నింగ్ సార్, మైండ్ బర్నింగ్. హారిబుల్ సార్, హారిబుల్. నా లైఫ్ లో ఎవరు ఉన్నా లేకున్నా నా తోడుగా నువ్వు ఉంటే చాలు బంగారం. ఐ లవ్ యూ సో మచ్. Many months later. చిక్కెంటుకలకే పాత డబర్లు అమ్మతాం, గిన్నెలు అమ్మతాం, గ్లాసులు అమ్మతాం. చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోగా. నిజంగా వెళ్ళావు కదా. ఓరి నీ కొత్త గ్యాంగా నువ్వు మనిషి లేకపోతే మాట మృగానివిరా నువ్వు. 1 2 3 క్వైట్ ఎంత ఘోరం జరిగిపోయిందిరా. గైస్ ఎవరైనా ఊరి ఉంటే చెప్పండి గైస్ మంచిగా. ఎందుకు? నేను కూడా లైఫ్ సెట్ చేసుకుంటాను వర్షిని లాగా. ఓకే 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 అందరినీ సాటిస్ఫై చేసేంత స్టమీనా ఉంది. రేసు గుర్రంలా కనబడుతున్నాను కదా. ఈ బాడీ అప్ టు బాటమ్ మీద. కమ్ ఆన్ మై డియర్ గర్ల్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఈయన ఎవరనుకున్నావు? మా ఆయన. ఈయన ఎవరనుకున్నావు? మా ఆయన. నన్ను ఏదైనా చేస్తే చంపేస్తా. అయితే ఇది మరి దారుణమే. ఈ రీల్ చూసే అబ్బాయి మరి అంత అందంగా ఉండకూడదు.
అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? తోల తీరిపోయింది. విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంటుంది. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇక్కడేం జరుగుతుందో నాకు తెలీదు, కానీ ఏదో జరుగుతుందని మాత్రం తెలుసు. ఎందుకు నీకు ఏదో జన్మ చంపేస్తావు. దొరికింది, నా జన్మ ధన్యమైంది. ఈ నిధిని చూడకుండానే చేస్తాననుకున్నాను. అద్భుతం చేసావు. సారీ. ఆ ఫిగర్ చూడు, ఫస్ట్ క్లాస్ గా ఉంది. బ్యాక్ నుంచి చూస్తే అంత బ్యూటీగా ఉంది, ఫ్రంట్ నుంచి చూస్తే నా స్వామి రంగ. ఈ లంజా కొడుకు ఎవరు? ఈ లంజా కొడుకుని ఎవరు కూర్చోబెడితే అయి దెంగ కూర్చో. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.